నేను నిన్ను విడువను మరియు ఎన్నడునూ ఎడబాయను. అత్యున్నతమైన ప్రభువైన యేసుక్రీస్తు నామము సదా స్తుతింపబడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమును విడిచి వెళ్ళు సమయము ఆసన్నమైనప్పుడు శిష్యులు ఆ సంగతి తెలుసుకుని బహు దుఃఖము కలిగియుండిరి. మత్తయి 28 అధ్యాయం 20. యేసుక్రీస్తు వారిని చూచి తన వాగ్దానము చేత వారిని ధైర్యపరచెను. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను, మరియు నేను నిన్ను విడువను ఎన్నడునూ ఎడబాయను. సజీవుడైన మరియు ప్రేమగల మన దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటానని మనకు వాగ్దానము చేసియున్నాడు. అంతము వరకు ఎన్నడూ మిమ్మును విడువనని వాగ్దానము చేసియున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఎంతటి గొప్ప వాగ్దానము ఇది! మన ప్రభువైన యేసుక్రీస్తు అంతము వరకు మనతో కూడా ఉంటాడనే గొప్ప నిరీక్షణతో ఈ నూతన సంవత్సరము 2026లోకి అడుగుపెట్టిన మనము ఆయన తన వాగ్దానములన్నిటినీ నెరవేర్చు వరకు మరియు తన మహిమార్థమై వాడబడు ఒక పాత్రగా మనలను సంపూర్తిగా మార్చువరకు ఆయనను గట్టిగా పట్టుకునియుందాము. దేవుడు తన మహిమను ప్రకటించుటకు మనలను ఒక పాత్రగా వాడుకొనుగాక. నయోమి అను ఒక స్త్రీ తన భర్తతో కూడా మోయాబు అను ఒక దేశమునకు వెళ్ళినట్లుగా మనము బైబిలునందు గమనించగలము. ఆమెకు మహ్లోను మరియు కిల్యోను అను 2 కుమారులుండిరి. వారిద్దరూ మోయాబు దేశపు స్త్రీలను పెండ్లాడియుండిరి. అకస్మాత్తుగా విషాదము వెంబడి విషాదము ఆ కుటుంబమును వెంబడించెను. నయోమి యొక్క భర్తయైన ఎలీమెలెకు చనిపోయెను. అటు తరువాత తన 2 కుమారులు సైతము చనిపోయిరి. నయోమి తన 2 కోడండ్రైన ఓర్పా మరియు రూతులతో కలిసి ఎంతో దుఃఖము కలిగి జీవించుచుండెను. రూతు 1 అధ్యాయం 14. ఓర్పా తన అత్తను విడిచి తన తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళెను, కాని రూతు మాత్రము తన అత్తయైన నయోమితో కూడానుండెను. రూతు 1 అధ్యాయం 16-17 వరకు. అటు తరువాత నయోమి రూతుతో, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు తన అత్తయెడల ప్రేమ కలిగి కన్నీళ్లతో ఈలాగు ఉత్తరమిచ్చెను, నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచి పెట్టుమనియూ నన్ను బ్రతిమాలుకునవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కాబట్టి వారిద్దరూ కలిసి తిరిగి నయోమి మొదటగానుండిన బెత్లెహేమునకు బయలుదేరిరి. దేవుడు వారితో కూడానుండెను మరియు వారి జీవితము మార్చబడెను. కీర్తనల గ్రంథము 9 అధ్యాయం 9. నలిగినవారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కీర్తనల గ్రంథము 22 అధ్యాయం 24. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. మనం చూస్తున్నాం దేవుడు రూతును అపారంగా ఆశీర్వదించిన విధానాన్ని. ఆమె అనేక తరాలపాటు స్మరించబడింది. నయోమి, రూతు, ఓబేద్, యెస్సే, దావీదు. యేసు మన ప్రభువు మరియు రక్షకుడు. మానవ ప్రేమ ఎంత గొప్పగానుండినేడల మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మరియు వాత్సల్యత మనేడల ఇంకెత గొప్పగానుండును. అవును, నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మరి అధికముగా నాపైనుండును. ఆయన మనవైపు చూసి గొప్ప ప్రేమతో ఇలాగు చెప్పుచున్నాడు, నా ప్రియబిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ, ఏది జరిగినప్పటికీ, లేక నీవు ఏ విధముగా వెళ్ళుచున్నప్పటికీ నేను నిన్ను విడువను ఎన్నడునూ ఎడబాయను. కాబట్టి మనము 2026వ సంవత్సరములోనికి అడుగుపెట్టియుండగా మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు వైపు చూచుచు ఆయనను దృఢముగా హత్తుకునియుందము. అప్పుడు నిశ్చయముగా ప్రభువు మన జీవితములో తాను వాగ్దానము చేసినదంతయు చేయువరకు మరియు తన మహిమార్థమై వాడబడు పాత్రగా మనలను చేయువరకు ప్రభువు మనలను విడువడు. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.